గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి నీళ్లు నమ్ముకొని మీరు పంట పొలాలు వేసుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఎండిపోవాల్సి వచ్చింది? ఎందుకంటే మేము గతం ఒక 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి మాకు నీళ్ళు వచ్చినాయి మంచిగానే. అదేవిధంగా మాకు కూడా వస్తాయని మేము ఈసారి కూడా అట్నే వేసుకున్నాం. ఈసారి వేసుకుంటే ఈసారి నీళ్ళు రావట్లేదు, మొత్తం నీళ్ళు లేవు. పెట్టిన కాడికి మొత్తం బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. ఆ లోపు కరెంట్ ప్రాబ్లం వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంటే కూడా మేము అధికారం అక్కడ తీసుకుపోతే కూడా మాకు రోజు 2 రోజులు 3 రోజులు పెడతారు టైము. అవి తీసుకొచ్చి ఒక 4 రోజులు అవుతున్నాయి. ఆ విధంగా మొత్తం ఎండిపోతుంది. మాకు వెనకట మర్చిపోయినాం మేము, గత అనుకున్నాం. కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి మాకు ఒక 10 సంవత్సరాలు 8-9 సంవత్సరాలు మాకు సస్యశ్యామలంగా నీళ్ళుండే. మాకు రిజర్వ్ వచ్చినప్పుడు అన్ని పొలాలే చిలకలే ఉండే. ఈ పొలాలు కట్టుకున్నాం, మాకు మంచిగా ఒడ్లు పండినాయి. ఒక్కొక్కరు 300 బస్తాలు 400 బస్తాలు ఒడ్లు పండినాయి. ఒడ్లు కొనకపోతే కూడా మేము రోడ్డు మీద పోయి ధర్నాలు చేసుకున్నాం ఒడ్లు కొనాలని. అది కేంద్ర ప్రభుత్వం వద్దంటే సార్ కూడా కేసీఆర్ సార్ కూడా మా రైతులు ఒడ్లు కొనాలని చెప్పితే కూడా మేము ఒడ్లు పండించినాం, అక్కడ ధర్నాలు కూడా చేసినాం. మాకు 10 సంవత్సరాల నుంచి ఇంత ఇబ్బంది ఎప్పుడు లేదు. ఈసారి మాకు వచ్చింది. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు సార్? ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? మేము ఒక 4 ఎకరాలు వేసుకున్నాం అండి. మొత్తం ఎండిపోయింది. 1 ఎకరం వాడుతుంది. అది కూడా టోటల్గా అంత పొట్టకుంది. అది లాస్ట్ వరకు కూడా మొత్తం ఎండిపోతాటే ఉంది, నీళ్ళు లేక. సరే, ఇప్పుడు మేము బోర్లు అటు ఇటు వేసుకున్నాం. దాంతోపాటు ఈ కరెంట్ కొంచెం ప్రాబ్లం ఇచ్చింది. కరెంట్ ప్రాబ్లం ఒకటి, ఈ రిజర్వాయర్ నీళ్ళు ఒకటి, ట్రాన్స్ఫార్మర్ ఒకటి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఒక రోజుల్లో మాకు కేసీఆర్ సార్ ఉన్నాడు. వాస్తవానికి అది చెప్పాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ ఇప్పకముందే మేము ట్రాన్స్ఫార్మర్ ఆన్లైన్ చేసేది. ఇప్పుడు వాళ్ళ ఏంటంటే రుబాబుగా మాట్లాడుతున్నారు మా మీద. ఇప్పుడు ఇప్పుకోపోయి ఆడ పెట్టినాక తర్వాత ఆన్లైన్ చేసినాక ఆన్లైన్ అయిపోయలేదు, ఇంకా చనిపోయి ఆడో 2 రోజులు ఈడో 2 రోజులు అట్లా ఒక 4 రోజులు అవుతుంది. మొత్తం దాని విధానం మొత్తం ఎండిపోతుంది పొరాలని. ఇక అట్లా 4 ఎకరాలు వేసుకున్నాము, మొత్తం ఎండుకుపోయింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కదా. మీకు కనీసం రైతు బంధు అన్న వచ్చిందా? రైతు బంధు రాలేదండి. 1 ఎకరం 20 గుంటలు అని చెప్పారు. 1 ఎకరం 20 గుంటల వరకు వచ్చింది. 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు 5 ఎకరాల వరకు ఎవరికి రాలేదు. రైతు బంధు కూడా చాలా ఇబ్బంది ఉన్నాయి రైతులు, అది కూడా వస్తలేదు, రైతు బంధు వస్తలేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అనుభూతి చెందిలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు ఇచ్చిండు. మేము రైతులు కూడా రైతు బంధు ఇవ్వని అడగలే. కేసీఆర్ సారే అదో దేవుడు లెక్క తయారు చేసి, ఆ దేవుడే అనుకోవాలి వాస్తవానికైతే. రైతులకు ఎవరు సాయం చేయలే. ఇప్పుడు వరకు చాలా ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు, అన్ని చేసారు, కానీ రైతులకు మేలు చేయాలని దృష్టిలో ఎవరికి వచ్చిందో ఒక కేసీఆర్ సార్కి వచ్చింది. ఏది రైతు బంధు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి అని ఒక కేసీఆర్ సార్కే వచ్చింది సార్. అది అబద్ధం కాదు, అది నిజం. ఇప్పుడు తెలియని అంటే ఏదో రాజకీయం చేసుకుంటూ మాట్లాడుతూ అది మాట్లాడుతూ అంటారు, కానీ వాస్తవానికైతే మా దేవుడు అంటే కేసీఆర్ ఉన్నప్పుడే మా దేవుడు. దాంతోపాటు మా దయాకర్ సార్ కూడా మాకు ఏ ఆపద వచ్చినా, ఏ సాపద వచ్చినా మాకు నీళ్ళు లేవు సార్ అంటే, మా ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాయి సార్ అంటే అన్ని సమస్యలు మాకు చేసిండు. నీళ్ళ సమస్యలు చేసిండు, ఊళ్ళో మంచి రోడ్లు వేసిండు, మంచి పథకాలు ఇచ్చిండు, అన్ని పనులు. వాస్తవానికైతే రైతులకు ఎలాంటి గింత ఇబ్బంది లేకుండా మాత్రం కేసీఆర్ సార్ ఇప్పుడు వరకే నడిపించిండు. కానీ నీరు నుంచి జుట్టుకుంది. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అమెరికా నుండి వచ్చి మొత్తానికి పాలకుర్తి నియోజకవర్గము అభివృద్ధి చేసుకుంటా, అభివృద్ధి డెఫినెట్గా చేస్తారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేయలేదు, కానీ మా హయాంలో మమ్మల్ని గెలిపిస్తే డెఫినెట్గా అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ చూస్తే మొత్తం పంట పొలాలు ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉన్నది, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎట్లా చూస్తారు మొత్తానికి దీన్ని? అయితే సార్ ఏమనుకోరు అంటే, జనము ఆశ మనకు సార్ కూడా అంత చేసిండు కదా, దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తారేమో, 6 పథకాలు అంటారు కదా, ఇంకా ఎక్కువ చేస్తారేమో అని ఆశతోని మోసపోయారు సార్. కానీ గింత జరుగుతుంది, గింత అవుతుంది, మనకు అంత ఇబ్బంది వస్తుంది అనుకోలే. గింత అభివృద్ధి, గింత మోసం అవుతుంది అనుకుంటే ఆయనకు ఎవరు ఓటు వేయకపోదురు, ఆమె కూడా ఇక్కడ గెలవకపోదురు. కానీ జనానికి మోసం చేసిరు. 6 పథకాలు అని చెప్పేసిర్రు. ఈమె కూడా అమెరికా నుంచి వచ్చింది కదా, మనకు పని చేస్తుంది, సరే మనకు సాయం చేస్తుందేమని జనం మోసపోయి. రైతులది ఎట్లుంటుంది సార్, గుడ్డి మారి ఎడ్డి మారి గుడ్డి. ఇంకా ఏమైనా వస్తుందేమో, ఇంకా ఏం చేస్తుందో. ఏది ఈ 4000 పింఛన్ అన్నాడు, ఏది మన తులం బంగారం అన్నాడు, ఈ పింఛన్లు కూడా ఆడవాళ్ళకు 2500 అన్నాడు. ఇవన్నీ పథకాలు చూసి వాళ్ళు ఏం చేశారంటే మోసపోయారు జనం. రైతులు చాలా ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు మొత్తం ఓట్లు వేసింది ఎవరు సార్? మొత్తం రైతులే. హైదరాబాద్లో ఒక్కరు కూడా ఎమ్మెల్యే గెలవలేదు.
టోటల్గా మనం రైతుల దగ్గర ఎక్కడ ఉన్నవారు మొత్తం రైతులు వేసిన ఓట్లతోనే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు రైతులకు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీకి పక్కా ఈ రైతులకు ఉసురు తగులుతుంది, ఆయనకు పాపం తగులుతుంది. ఖచ్చితంగా రోజు శాపనం వేస్తారు. మా వాళ్ళు కూడా ఆడవాళ్ళు తెల్లారులైతే మా పొలం చూస్తుంటే వాళ్ళకి శాపన వేస్తూనే ఉన్నారు. అంత ఇబ్బంది ఉన్నది మాకు ఇప్పుడు రైతులకు. 10 సంవత్సరాల కాలంలో మేము మర్చిపోయినాం. మా తాత కాలం పోయింది నాయన, ఇప్పుడు మేము బాగుపడ్డాం. కేసీఆర్ సార్ వచ్చిండు, మాకు నీళ్ళు వచ్చినాయి, మాకు ఎలాగో బాగుపడ్డాం అనుకున్నాం. కానీ ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుంది, ఇంత మాయ మాటలు చెప్పి మాకు మోసం చేస్తాడని ఊహించుకోలే. లోకం మీద మొత్తం తోటల మీద మన తెలంగాణలో అందరు రైతులు కూడా అదే బాధపడుతున్నారు. మేము ఒక్కలేమే కాదు, తోటలు అందరు చాలామంది బాధపడతారు. కానీ మాకు ఈ ఎమ్మెల్యే వచ్చి మాకు ఇంకా శని చుట్టుకుంది. ఎందుకు చుట్టుకున్నదంటే ఈమె రైతుల గురించి తెలియదు, రైతులు ఏం అనుభవం లేదు రైతుల గురించి అనుభవం లేదు ఈమెకు. రైతులు ఏం కష్టం చేస్తారు, రైతులు ఏమి ఇస్తే వాళ్ళకు బాగుపడతారు, రైతులకు నీళ్ళు ఇస్తే బాగుపడతారా, నీళ్ళు ఏం చేస్తే బాగుపడతారు అనేది ఈమెకు అవగాహన లేదు. కాలంలో నీళ్లు రావట్లేదు అన్న సంగతి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఏమని చెప్తా ఉన్నారు ఒకవేళ తీసుకెళ్ళి ఉంటే? మొన్న సింగరాజపల్లి వచ్చినాడు కూడా అందరు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయారు, మేము కూడా పోయినాం. మేడం మాకు నీళ్ళు వస్తలేవంటే ఏకో డీకో చెప్పారు, నీళ్ళు వస్తాయని అన్నారు. ఆ రిజర్వాయర్లో నీళ్ళు కొద్దిగానే ఉన్నాయి. ఏది నవపేట దాకా మన వడిసెర్ల దాకా వచ్చినాయి సార్. ఒకటే రోజు వచ్చింది, మా కోసల్లా కూడా నీళ్ళు రాలే. అది పరిస్థితి మాకు. మీ అనుభవంలో ఇప్పుడు దగ్గర ఎన్నో రాజకీయ పార్టీలు చూసి ఉంటారు, ఎందరో ముఖ్యమంత్రులు చూస్తూ ఉంటారు కదా. సో మొత్తానికి రైతుల గురించి ఆలోచించే నాయకుడు అంటే ఏ ముఖ్యమంత్రి రైతుల పట్ల అవగాహనతోటి పనిచేసిన నాయకుడు అంటే ఎవరు చెప్తారు? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. అప్పుడు తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు దాకా చూసినాం సార్. రైతుల గురించి పోరాడిన వ్యక్తి, రైతుల గురించి ఇబ్బంది తెలుసుకున్న వ్యక్తి ఒక కేసీఆర్ సార్. ఒక దేవుడు ఆయన. ఎట్లా దేవుడు అంటే రైతులకు సాగునీరు ఇచ్చిండు, తాగునీరు ఇచ్చిండు, రైతులు భరోసా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అంటే అన్ని నోటికి లేవు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఇచ్చిండు. రైతులకు చేసిన మేలు దేవుడు అంటే ఒక కేసీఆర్ సారే మాకు చేసిండు. ఎందుకు చేసిండు? మాకు ఇవన్నీ మాకు చెలకలే ఉండే, మేము అన్ని పొలాలు చేసుకున్నాం. మాకు రిజర్వాయర్ దగ్గర ఉన్నది, మాకు ఒక్కొక్కరు 3 ఎకరాలు 4 ఎకరాలు పోయింది. నాది ఒక్కందే 2 ఎకరాలు పోయింది సార్ కెనాల్లో భూమి. మా దాంట్లోకి పోతుంది, మనకు నీళ్ళు వస్తున్నాయి కదా. మేము వాస్తవానికి కదా ఇప్పుడు నేను బావిలో పుడికే తీస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి బావి మోటార్ పెట్టలే. ఈసారి మాకు నీళ్ళు లేక బావిలో పుడికే తీస్తే మోటార్లు కాలిపోతున్నాయి, అది సరిగా నడితేనే లేవు. ఇప్పుడు చూసిరా పొలాలు కూడా మొత్తం ఎండిపోతున్నాయి. వాస్తవానికి అయితే ఇప్పుడు దరిద్రం చూసుకున్నది రేవంత్ రెడ్డి వచ్చినామని రైతులకు మొత్తం దరిద్రం చూసుకుని మా దేవుడు కేసీఆర్. ఎందుకు దేవుడు అని అనుకుంటున్నాం అంటే పార్టీ అభిమానం. మళ్ళీ సార్ చేసిండు, కష్టం చేసిండు, ఏది రైతులకు మొత్తం మేలు చేసిండే. ఈ విధంగా ఎప్పుడు అంటే మీరు ఈ విధంగా ఎప్పుడు బాధపడలేదు, ఎప్పుడు చింతించలేదు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాధలు పడుతూ ఉన్నారా? సార్ మేము అంటున్నాం కదా, 10 సంవత్సరాల నుంచి మేము బాధపడలేదు. కేసీఆర్ వచ్చిన నుంచి బాధపడలేదు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ రాలే, ఇట్లా మోటార్ పొలాలు ఎండిపోయినాయని మేము చూసినాం. కానీ అది మర్చిపోయినాం, గత అయిపోయింది. 10 సంవత్సరాల దాకా మాకు ఇలాంటి ఇబ్బంది రాలే. ఇప్పుడు నీరు నుంచి మొత్తం ఈ ఇబ్బంది వస్తాను సార్. మాకు నీళ్ళు లేకుండా మస్తు ఇబ్బంది అవుతాను. ఒకటి నీళ్ళే కాదు, నీళ్ళు ఒకటి, కరెంట్ ఒకటి, అన్ని సమస్యలు ఉన్నాయి రైతులకు. మందు బస్తాలకు కూడా అనుకోకుండా రేట్లు పెంచిండు, అన్ని ఉన్నాయి సమస్యలకు. తెలియకుండా పెడతాడు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి.